రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం ద్వారా వివరించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి లోపాయికారి ఒప్పందం ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేదక్కించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుండి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్కు మంత్రికి వ్యక్తిగత విభేదాల ద్వారా కార్పొరేషన్ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కేవలం ఎవరికి వారు శిలాఫలకాలు ఏర్పాటు చేసుకుంటూ అభివృద్ధికి మాత్రం నోచుకోకపోవడం బాధాకరమన్నారు. అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీ కార్పొరేటర్లు మద్దతు తెలిపితే నూతన మేయర్, డిప్యూటీ మేయర్ నేతృత్వంలో మళ్లీ కార్పొరేషన్ అభివృద్ధి బాటలో పడుతుందని తమ వ్యక్తిగత అభిప్రాయం తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి కార్పొరేటర్లు వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ మనోభావాల్ని పరిగణనలోకి తీసుకొని పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 3 సంవత్సరాల కింద జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి 13 సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు, కేవలం 7 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు లోపాయకారి ఒప్పందం చేసుకొని ఆ రోజు దొడ్డిదారిన మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం బడంగ్పేట్ కార్పొరేషన్ ప్రజానీకానికి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన పరిణామంలో మేయర్ గారు, గౌరవ మేయర్ గారు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మీరు ఎలాంటి ఖండన కానీ, ఎలాంటి ప్రకటన కానీ మీరు చేయకపోవడం దేనికి నిదర్శనమో మీరు చెప్పాలంటే చెప్పి నేను టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాను. సరే, మీకు 2 పార్టీలు మీరు లోపాయకారి ఒప్పందం ప్రకారంగా మీరు ఏం చేస్తున్నా మాకు ఇబ్బంది లేదు, కానీ ఈరోజు అభివృద్ధి జరుగుతున్నటువంటి బడంగ్పేట్ కార్పొరేషన్ లో ఒక ఏజెండాను కూడా మీరు అమలు చేసుకోలేకుండా, పాస్ చేసుకోలేని పరిస్థితిలో డిప్యూటీ మేయరు, అధికారులు, అధికార పార్టీ మంత్రి గారు వీళ్ళందరూ ఉండి కూడా 1 సంవత్సర కాలం నుంచి పరిపాలనను అయోమయంలో గురి చేస్తున్నారు. పరిపాలన మొత్తం కుంటుపడిస్తున్నారు. మరి కార్పొరేషన్ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎంతైనా. మేమేం చెప్తున్నామంటే డెవలప్మెంట్ విషయంలో, అభివృద్ధి పదంలో మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు పూర్తిగా విఫలం చెందిండ్రు. ఆ విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సంవత్సర కాలంలో 10,000 రూపాయల పని జరగాలంటే కూడా ఏ అధికారి కూడా కదలట్లేదు, చేయట్లేదు. ఖాళీ శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవం మాత్రమే పరిమితమయ్యారు మీరు. ఈ విషయము పత్రికా విలేకరుల సాక్షిగా జనానికి మొత్తానికి తెలిసిన విషయమే. అది గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా అందరం కూడా ఏకతాటిపై నిర్ణయంతో కూడా ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగానే మేము ప్రతిసారి కూడా అభివృద్ధి మీద కొట్టాడడం జరిగింది. మాకు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్నారో మాకు ఏమాత్రం కూడా సహకారం లేకుండా అన్ని విధాలుగా డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, ఇంకో విషయం ఏంటంటే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక 105 మంది సిబ్బందిని తీసుకోవడం జరిగింది. అది నిబంధనలు, ఎలాంటి నిబంధనలు కూడా విరుద్ధంగా తీసుకొని దాన్ని మేము ప్రశ్నిస్తే కూడా మాకు ఎలాంటి సమాచారం లేకుండా వారందరినీ కూడా ఏకపక్ష నిర్ణయాలతో తీసుకొని వారి ఇష్టానుసారంగా వ్యవహరించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. తన వరకు డివిజన్ వరకు అభివృద్ధి చేసుకొని పార్టీ మారడం మేయర్కి ఎంతవరకు అది న్యాయం అవుతుంది, సమంజసం అవుతుంది? ఎందుకంటే అభివృద్ధి అవుతుంది కదా, మాకు సహకరిస్తారేమో, చేస్తారేమో అని కూడా మేము మా బీజేపీ కార్పొరేటర్స్ అందరం కూడా కౌన్సిల్లో అడుగుతున్నప్పటికీ మంచితనంతో న్యాయం చేద్దామనేటటువంటి ఉద్దేశంతో, పోరాడదామనే ఉద్దేశంతో మేము ఇన్ని రోజులు ఓపికగా ఉన్నాము. కానీ ఈ రోజు మాత్రము అభివృద్ధి విషయంలో విఫలమైన మేయర్ గారికి కార్పొరేటర్స్, బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఎవరు కూడా ఎందుకు అడగట్లేరు? అభివృద్ధి విషయంలో వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళ వరకు లోపల చేసుకుని బీజేపీ వాళ్ళకి, ముఖ్యంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలని చాలా వరకు కూడా మోసం చేస్తున్నారు. మేయర్ అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అది ఒక అధికారిక పార్టీ అవ్వడం చేత మాకు బడ్జెట్ విషయంలో కూడా చాలా అన్యాయం జరిగింది. అప్పుడు మేము ఎన్నిసార్లు ఎజెండా పైన ప్రశ్నించినా మాకు కరెక్ట్ సమాధానం దొరకలేదు. అలాగే ప్రతి మీటింగ్ కూడా వృధా అవుతూ పోయింది. ఇప్పుడు మేయర్ పార్టీ మారడం చేత మాకు ఎజెండా విషయంలో తనకే సంబంధం లేదన్నట్టుగా, అంటే తన వరకే రావట్లేదు ఎజెండా అన్నట్టుగా తను మీటింగ్లో వెల్లడించడం జరుగుతుంది. సో ఇది తన ప్రాబ్లం అయితే మరి కార్పొరేటర్స్ కూడా వాళ్ళ బడ్జెట్ విషయం కానీ, వాళ్ళ వార్డులో జరిగే పనుల గురించి కానీ వాళ్ళు ఎలా చెప్పుకుంటారు మీటింగ్లో, ఇది నేను ఈ విషయం దృష్టికి తెస్తూ మేము బీజేపీ పార్టీ నుంచి మా లీడర్స్ అందరూ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తున్నారు.